నేనొచ్చేసా. ఈరోజు నేనైతే మీ జీవితంలో మీరు ఎప్పుడూ చూడని ఒక వంటకాన్ని అయితే తీసుకొచ్చాను. ఇది చూసి ఖచ్చితంగా మీరందరూ వావ్ అనాల్సిందే. వంట చేస్తున్నప్పుడు సడన్గా లేచిపోయిన నా సరోజ గుర్తొచ్చింది. అందుకే ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాను నేను. నా సరోజాకి నేనంటే ఎంత ఇష్టం అంటే తను రోజు ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు నేను ఏడుస్తున్నానని చెప్పి నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడు నేను ఏడవకూడదు అని. అప్పటి నుంచి నాకు ఉల్లిపాయలు కోసినప్పుడల్లా నా సరోజానే గుర్తొస్తుంటుంది. నాకు నా సరోజ గుర్తుకొచ్చినప్పుడల్లా ఒంట్లో అమాంతం వేడి పుట్టుకొస్తుంది. అందుకే ఫ్యాన్ కిందకి వచ్చాను చల్లబడాలని. అయ్యో మర్చిపోయాను, ఈరోజు మీకు కొత్త వంట చూపిస్తాను కదా, అదే ఈ వంట అండి. ముందుగా 3 గుడ్లను ఇట్లా కొట్టి పోసుకోవాలి. అలా గుడ్లు పోసిన తర్వాత చాలాసేపు ఇలా తిప్పుతూ ఉండాలి. వంట అయిపోక ముందుకే తొందరగా ఇట్లా చేతులు కడుక్కోవాలి. ప్లేట్లో గిన్నె అన్నం పెట్టుకొని కర్రీ వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు నేను చేసిన కర్రీ ఏంటంటే ఎగ్ కర్రీ. ఇలాంటి అద్భుతమైన కర్రీని మీరు జీవితంలో ఎప్పుడూ చూసుండరు. మీకు నా వంట నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో వావ్ గొప్ప వంట అని టైప్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.